హైదరాబాద్ మియాపూర్లో చికెన్ వేస్ట్ మాఫియా కలకలం రేపింది. కోళ్లను కోసిన తర్వాత మిగిలిపోయే వ్యర్థాలతో కూడా వ్యాపారం చేస్తూ దోచుకుంటున్నారు. దీప్తి శ్రీనగర్ కాలనీలో ఈ బండారం బయటపడింది. జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ నుంచి కుళ్లిన చికెన్ వ్యర్థాలను ఓ ముఠా సేకరించి ఏపీకి తరలిస్తున్నారు. నిజానికి వాటిని జీహెచ్ఎంసీ రెండరింగ్ ప్లాంట్ కు తరలించాలి. అలా కాకుండా జీహెచ్ఎంసీ అధికారులకు ముడుపులు చెల్లిస్తే చికెన్ వేస్ట్ ను అక్రమంగా రవాణా చేసుకుంటున్నారు వ్యాపారులు. భారీ వాహనాల్లో ఏలూరు, భీమవరం, చాపల చెరువులకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. రెండేళ్లుగా ఈ దందా సాగుతున్నట్లుగా సమాచారం. దీప్తి శ్రీనగర్ డంపింగ్ యార్డ్ నుంచి భారీ వాహనాలతో తరలిస్తుండగా స్థానికులు గుర్తించారు. దీంతో వ్యవహారం బయటపడింది. నువ్వు ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయినావు అబ్బా. ఇప్పుడు ఏ వెహికల్ ఎక్కడి నుంచి సరే నువ్వు వచ్చింది ఎక్కడికెళ్ళి? నేను వచ్చింది ఎక్కడి నుంచి? పొద్దున ఏం వేసుకొని వచ్చినావు? కూరగాయలు ఎక్కడి నుంచి? మాది ఆంధ్ర. ఆంధ్ర. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు ఎవరు చెప్పారు నీకు? ఇది ఓనర్ చెప్తా సార్. పేరు ఎవరి పేరు? ఓనర్ పేరు. ఓనర్ పేరా? ఓనర్ పేరు సత్యరెడ్డి. ఎక్కడ ఉంటాడు ఆయన? ఇప్పుడు ఏం వేసుకొని పోతున్నారు? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం వేసుకుంటున్నారు? ఏం లోడింగ్ చేస్తున్నారు ఇక్కడ? నాకైతే చెప్పారు సార్, ఇలా పలా చాటుకు పో అని చెప్పారు సార్. అవి ఏంటిదో తెలుసు కదా నీకు? అంత స్మెల్ వస్తుంది కదా అక్కడ. స్మెల్ వస్తుంది. ఏంది? చికెన్ అనుకుంటున్నా సార్. చికెన్ వ్యర్థాలు అవి. ఇక్కడ నుంచి ఎక్కడ తరలిస్తున్నారు? ఏపీకి తరలిస్తున్నారా? ఎక్కడికనేది వాళ్ళు ఇప్పుడు నీ బండి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు చెప్పు పాయింట్. నేను ఎక్కడి నుంచి వచ్చినా సార్? కూరగాయలు ఏడు నుంచి తెచ్చినావు? ఏపీ నుంచి. నువ్వు ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయినావు అబ్బా. ఇప్పుడు ఏ వెహికల్